ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. విజయవాడలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఏపీ బీసీ మహాసదస్సు చర్చను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామచంద్ర యాదవ్ వేల కోట్ల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిన ప్రభుత్వాలు బీసీలకు 1 సెంటు భూమి కూడా ఇవ్వకుండా తీరని అన్యాయం చేశాయని ఆరోపించారు. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానిలో బీసీలకు రాకూడదన్న ఉద్దేశంతోనే చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అమరావతి భూముల విషయంలో, అభివృద్ధి విషయంలో బీసీల వాటా, బీసీల భాగస్వామ్యం ఏంటన్నది చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. ఇక ఈ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందన్నారు రామచంద్ర యాదవ్. మనం చర్చించాల్సిన అంశాల్లో ప్రధానంగా రాజధాని అంశానికి సంబంధించి రాజధాని నిర్మాణంలో, రాజధాని ప్రాంతంలో బీసీల యొక్క పాత్ర ఏంటి, బీసీల యొక్క హక్కు ఏంటి, బీసీల యొక్క వాటా ఏంటి అనేది ప్రధాన అంశంగా చెప్తున్నాము. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా గత 70 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధికి సంబంధించి అన్ని పార్టీలు, నాయకులు హైదరాబాద్ను మేము అభివృద్ధి చేశామంటే మేము అభివృద్ధి చేశాము అని చెప్పి పోటీ పడి మాట్లాడే నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హైదరాబాద్లో అభివృద్ధిలో బీసీల పాత్ర ఏంటి అనే దానికి ప్రశ్నిస్తే ఈరోజు ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. హైదరాబాద్లో వేలాది ఎకరాలు ఫిలిం సిటీల అభివృద్ధి కనిచ్చారు. అందులో బీసీల పాత్ర శూన్యము. వందలాది వేలాది ఎకరాలు ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసమనో, హోటల్స్ కోసమనో, కంపెనీల కోసమనో, ఫార్మా కంపెనీల కోసమనో రకరకాల పేర్లు చెప్పి రహేజా లాంటి కంపెనీలకు, ఎంఆర్ ప్రాపర్టీస్ లాంటి విదేశీ కంపెనీలకు కూడా వందలాది వేలాది ఎకరాలు 50 రూపాయలు, 100 రూపాయలతో కట్టబెట్టారు. కానీ బీసీలకు మాత్రము కనీసం ఎకరా కాదు కూడా 1 సెంటు కూడా గత ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ ఏ ఒక్కరూ హైదరాబాద్ నగరంలో కేటాయించలేదనేది నర్మ గర్భ సత్యం అనేదాన్ని ఈరోజు మనం అందరం కూడా గుర్తించాలి. ఈరోజు ఏ కంపెనీ తీసుకున్నా హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి విషయంలో కావచ్చు, వాటాల విషయంలో కావచ్చు, బీసీలకు 100% అన్యాయం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో బీసీల పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు ఎవరైతే దోపిడీ వర్గాలు ఉన్నాయో, వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆక్రమణలో మనం కూలీలుగానో, ఉద్యోగస్తులుగానో లేదా మరో రకంగానో వెళ్ళే పరిస్థితి తప్ప బీసీలకు సొంతం అంటూ ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదనే వాస్తవాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానిలో బీసీలకు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతిలో ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించిన 33,000 ఎకరాలతో పాటు భవిష్యత్తులో